దేవుని వాక్యమును ప్రేమించు. దేవుని వాక్యమును నేర్చుకో. దేవుని వాక్యానుసారముగా జీవించు. క్రమబద్ధమైన బైబిల్ సిద్ధాంతాల అధ్యయనం చేయడంలో ఓపిక కావాలి. ఒక్క దినములోనే పూర్తి అవగాహనలోనికి రాలేము. సరియైన సిద్ధాంతం సరియైన విశ్వాస జీవితానికి మార్గదర్శకత్వం మరియు ప్రేరేపణ అందిస్తుంది. అందుచేత విన్నది కాదు, ఉన్నది చూచి సరియైన జీవితాన్ని జీవిద్దాం. ప్రభువుని మహిమపరుద్దాం. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికి కూడా శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రాత్రి సమయంలో మనం ఈ శుక్రవారం ఉపవాస ప్రార్థనలో లేకపోతే సంఘ సహవాస ప్రార్థనలో మనం కూడుకుంటూ ప్రార్థన అనే అంశాన్ని గురించి, మాకు ప్రార్థన నేర్పమయ్యా అనే ఆ అంశాన్ని గురించి మనం ఆలోచన చేస్తూనే ఉన్నాం. మనం గత వారంలో మనం ఎజ్రా యొక్క ప్రార్థన గురించి గత 2 వారాల నుంచి మనం ఆలోచిస్తూ ఉన్నాం. ఎజ్రా ఒప్పుకోలు ప్రార్థన అనే అంశాన్ని గురించి మనం ఆలోచించాం. అందులో మనం ముఖ్యంగా 4 భాగాలుగా మనం ఆలోచించాలని మొదటి భాగాన్ని మనం ఆలోచన చేశాం. అది మనం పాపము అనేది మన జీవితానికి అవమానం తీసుకొస్తుంది అనే విషయాన్ని అది గుర్తించి మరి ఎజ్రా ప్రార్థన చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. వారి యొక్క పాపం అనేది అవమానాన్ని తీసుకొస్తుందని, అందుకే ఆ విషయాలన్నిటిని గురించి కూడా ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలో ఒప్పుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ప్రార్థన మన జీవితానికి పతనాన్ని తీసుకొస్తుంది. ప్రార్థన అనేది మన జీవితంలో సిగ్గును తీసుకొస్తుంది, ప్రజల ముందు అవమానంతో నిలబెడుతుందని అది గుర్తించిన ఎజ్రా పాపాన్ని గురించి ఒప్పుకుంటూ వచ్చాడు. వారి దోషాలు తలకు పైగానే ఎత్తుగా ఉన్నవని అని చెప్పుకుంటూ వచ్చాడు. ఇది 9వ అధ్యాయంలో మనం 1 నుంచి 15 వరకు ఉన్న వచన భాగాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మనం చెప్పాల్సిన విషయం ఏంటంటే 5వ వచనాన్ని నుంచి లేకపోతే 6వ వచనాన్ని నుంచి 15 వరకు ఎజ్రా చేసిన ప్రార్థన గురించి మనం ఆలోచిస్తూ ఉన్నాం. మా అపరాధములన్నీ కూడా ఆకాశమును అంటుకుంటున్నాయి అని చెప్పుకుంటూ వచ్చాడు. ఇది 5-6 వచనాల్లో 6-7 వచనాల్లో ఉన్న విషయాన్ని గురించి ప్రస్తావిస్తూ వచ్చాను. మనం మన జీవితంలో పాపం ఉన్నంత వరకు కూడా దేవుడు ఎటువంటి కార్యాలు చేయడు. అందుకే మనం ఆ అతిక్రమను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందునని సామెతల గ్రంథంలో 29వ అధ్యాయం 13వ వచనంలో మనం గమనిస్తూ ఉన్నాం. గనక మనం అతిక్రమాలను విడిచిపెట్టి మనం దేవుని దగ్గర ఒప్పుకొని సరిచేసుకున్నప్పుడే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు అనేది మనం గమనిస్తూ వచ్చాం. రెండవది, మన ప్రార్థనలో అతడు కృతజ్ఞత అనేది లేని తనాన్ని చూపిస్తూ ఉన్నాడు. దేవుడు శేషానికి ఇంత కృప చూపించిన ఈ వచనాలు మనం 8 నుంచి 10 వచనాల వరకు ఆ వచన భాగాన్ని చూస్తూ వచ్చాం. 3 వచనాలు ముందు వారమున గమనించాం. గత వారంలో 8 నుంచి 10 వరకు ఉన్న వచన భాగాన్ని గమనిస్తూ వచ్చాం. ఆ 8 నుంచి 10 వచనాల్లో ఉన్నప్పుడు దేవుడు ఆ యొక్క వారి పట్ల దయ చూపించాడు, శేషాన్ని ఉంచాడు, పరిశుద్ధ స్థలంలో ఉంచినట్లుగా మనం గమనిస్తూ వచ్చాం. ఆ ఉంచడం మాత్రమే కాదు, తిరిగి వారిని పునర్జీవం ఇచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. దేవుని మందిరాన్ని కట్టుకోవడానికి దేవుడు వారికి కృప చూపించినట్లుగా పార్శిక రాజు చేత ఆజ్ఞ జారీ చేయబడి తిరిగి వారు యెరూషలేమునకు వచ్చి యెరూషలేములో ప్రార్థనా మందిరాన్ని కట్టుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఇది జరిగిన విషయం గత వారంలో మనం ఆలోచన చేస్తూ వచ్చాం. ఈ వారమున మనం తక్కిన విషయాలను గురించి మనం ఆలోచన చేద్దాం. ఈ వారము 9వ అధ్యాయం 11 నుంచి 15 వరకు ఉన్న వచన భాగాన్ని మనం చూడబోతూ ఉన్నాం. వారి యొక్క పాపం యొక్క విస్మయము అంటే ఎంత ఆశ్చర్యం కలిగిస్తుంది. వారి పాప జీవితాన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎందుకు చెప్తూ ఉన్నాను అనే విషయాన్ని గురించి మీరు 6వ వచనంలో నా దేవా నా దేవా నా ముఖము నీ వైపు ఎత్తుకొనుటకు సిగ్గుపడి అనే
ప్రారంభించాడు. ప్రార్థన అనేది నా దేవా నా దేవా అని ప్రారంభించాడు. ఇక చివరిగా 15వ వచనానికి వచ్చినప్పుడు ప్రార్థన చేసి తిని అనే మాటను కనబడుతోంది. అంటే ఏమని ప్రార్థన చేశాడో ఆ విషయాలన్నీ కూడా చాలా స్పష్టంగా ఇందులో రాసుకుంటూ వచ్చాడు. దేవుడు ఒక కార్యాన్ని చేయాలంటే మనం పాపము నుంచి పాపాన్ని గుర్తించి పాపాన్ని సరిచేసుకుని మనం బయటికి రాగలిగినప్పుడే దేవునొక ఆశీర్వాదాలు చూడగలం. దేవుడు అప్పుడు ఆశీర్వదిస్తాడు, మన ప్రార్థన కూడా ఆలకిస్తాడు. పాపంలో జీవిస్తూ ఉన్నప్పుడు మనం ప్రార్థన చేసినా ఆ ప్రార్థనకు ఫలితం ఏమాత్రం కూడా రాదు. కనుక అందుకే ఆ యొక్క ఎజ్రా పాపాన్ని ఒప్పుకుంటున్నట్లుగా చూస్తూ ఉన్నాం. చాలా విస్మయం పొందినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. దేవుడు ప్రజలకు చాలా చక్కని ఆదేశాలు ఇచ్చాడు. కానీ ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క ఆజ్ఞలను ఆదేశాలను వారు ఉల్లంఘించారు అసలు. కనుక దాన్ని ఎజ్రా చాలా చక్కగా అంగీకరిస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. దాన్ని పూర్తిగా అంగీకరించాడు. నిజమే, మేము ఈ తప్పు చేశాము అనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. ఆ నిజమైన ఒప్పుకోలు అంతా కూడా వాక్యానుసారంగానే, వాక్యపు వెలుగులోనే తన పాపమునంతటినీ కూడా ఒప్పుకుంటున్నట్లుగా చూస్తున్నాం. ఎజ్రా తన జీవితాన్ని గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఎజ్రా దేవుని వాక్యానుసారంగా బ్రతికే వ్యక్తి. అందుకే వాక్యానుసారంగా తన పాప జీవితాన్ని గురించి, ప్రజల యొక్క పాప జీవితాన్ని గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నాడు. వాక్యము ఎప్పుడూ కూడా మన పాపమును ఎత్తి చూపిస్తుంది అనే విషయాన్ని గమనించాలి. అందుకే మన జీవితంలో మన జీవితాన్ని సరిచేసుకోవడానికి దేవుడు చాలా పరిశుద్ధమైన లేఖనాలు ఇచ్చాడు. ఎజ్రా తను చేసిన పనిని గురించి ఒక్కసారి నేను మీకు చూపించాలని ఆశపడుతూ ఉన్నాను. 7వ అధ్యాయానికి రండి, 10వ వచనాన్ని చదువుతున్నాను. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకు అని అన్నాడు. దేవుని వాక్యాన్ని పరిశోధించాడు, దాని ప్రకారంగా నడుచుకుంటూ వచ్చాడు. ఇశ్రాయేలుకు దాని కట్టడలను విధులను నేర్పుటకు దృఢనిశ్చయము అనే మాటను దృఢనిశ్చయము చేసుకొనేను అనే మాట ఉంది. ఎజ్రా దేవుని ధర్మశాస్త్రాన్ని పరిశోధించాడు, దాని ప్రకారంగా నడుచుకున్నాడు, ప్రజలను కూడా నడిపించాలనుకున్నాడు. అందుచేత ఇక్కడ ఈ ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని వాక్యానుసారమైన ప్రార్థన చేస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. కనుక ఏం జరిగింది అనంటే ఆ లేఖనాలను అనుసరించి ధర్మశాస్త్రం అంతా కూడా అనంటే ధర్మశాస్త్రము అనగానే వారికి పాత నిబంధనలో 5 పుస్తకాలు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఈ 5 పుస్తకాలలో ఈ ఆదికాండం, నిర్గమాకాండం, లేవ్య, సంఖ్య, ద్వితీయోపదేశ కాండాలు, ఇవి 5 కాండాల్లో దేవుని ధర్మశాస్త్రం అంతా కూడా, వాక్యం అంతా కూడా మోషే చేత రాయబడిన ఆ పంచకాండాల్లో నుంచి చాలా చక్కగా పరిశోధన చేశాడు, దాని ప్రకారంగా నడుచుకుంటూ వచ్చాడు. ఆ కారణం చేతనే ఎజ్రా ధర్మశాస్త్రానుసారంగానే వాక్యాన్ని ఎదురుగుండా పెట్టుకుని తన పాప జీవితాన్ని సరిచేసుకుంటూ ప్రార్థన చేయడం అనేది చేస్తున్నట్లుగా చూస్తున్నాం. అతని ప్రార్థన అంతా కూడా ఎలాగ కనబడుతుంది అనంటే లేఖనాలలో ఉన్న విషయాలను గుర్తించి మేము ఏం తప్పు చేశామో, ఏమి సరి చేసుకోవాలో అనే విషయాన్ని గురించి ఎజ్రా చాలా చక్కగా ఒప్పుకుంటున్నట్లుగా చూస్తున్నాం. ఈ రోజున దేవుని వాక్యాన్ని చదువుతున్న మనం కూడా వాక్యాన్ని చదువుతున్నప్పుడు మనం సరిచేసుకోవాల్సిన విషయం, మన పాప జీవితాన్ని సరిచేసుకోవాలి. ఎజ్రా ఏ విధంగా ధర్మశాస్త్రాన్ని పరిశోధించి దాని చొప్పున తన నడుచుకోవడానికి ఏ విధంగా ప్రయత్నం చేశాడో, ప్రయత్నం మాత్రమే కాదు తన ప్రజలను కూడా అందులో నడిపించడానికి ప్రయత్నం చేశాడు. ఈ రోజున మనం కూడా దేవుని వాక్యాన్ని చదువుకుంటున్న మన జీవితాన్ని కూడా సరిచేసుకోవాల్సిన అవసరత ఉంది. దేవుని వాక్యానుసారంగా సరిచేసుకోవాలి. ఆ యొక్క ప్రార్థన కూడా దేవుని లేఖనాలను అనుసరించి ప్రార్థన చేయాలి. మన ప్రార్థనలకు జవాబు రాకపోవడానికి కారణం దేవుని లేఖనానుసారమైన ప్రార్థనలు లేకపోవడమే. ఎజ్రా ఆ యొక్క పాపపు ఒప్పుకోలు చేస్తున్నప్పుడు ఆ పాపపు ఒప్పుకోలు అంతా కూడా
దేవుని వాక్యానుసారంగా ధర్మశాస్త్రంలో రాయబడిన ఆ పరిశుద్ధ లేఖనములను అనుసరించే తన పాపాన్నంతటినీ కూడా ఒప్పుకుంటున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఏమని ఒప్పుకున్నాడో చదువుతూ ఉన్నాను చూడండి. ఆ యొక్క ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనంలో చదువుతున్నాను. వారు మీరు స్వతంత్రించుకొనబోవు దేశము దాని నివాసులు అపవిత్రత చేతను వారు చెయ్యు అసహ్యమైన వాటి చేతను అపవిత్రమాయను అని అన్నాడు. వారు జరిగించిన అసహ్యమైన వాటి చేత ఆ దేశము నలుదిక్కుల నిండినదాయను అని అన్నాడు. ఏ దేశం వారు స్వతంత్రించుకున్నారు? ఇది ధర్మశాస్త్రపు మాటలివి. ధర్మశాస్త్రంలో ఉన్న మాటలు వారు కానాను దేశాన్ని స్వతంత్రించుకున్నారు. ఇశ్రాయేలు ప్రజలు కానాను దేశాన్ని వారు స్వతంత్రించుకున్నట్లుగా చూస్తున్నాం. ఆ కానానీయులు ఎలాంటి వాళ్ళు అనంటే నిజంగా వారు శపింపబడిన వారు. వారు చాలా నీచమైన జీవితాన్ని జీవించిన వాళ్ళు. వారు చేస్తున్న విషయాన్ని మనం చూస్తున్నాం. అపవిత్రత చేతను అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. వారు చెయ్యు అసహ్యమైన అనే వాటిని చూస్తూ ఉన్నాం. వారు అపవిత్రత అనేది కనబడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. వారు అపవిత్రమైన జీవితాన్ని జీవించేవాళ్ళు. వాటిని గురించి కూడా లేఖనాలు ఏం చెప్తున్నాయో వాటిని గురించి కూడా మనం ఆలోచన చేద్దాం. మొట్టమొదట అక్కడున్న విషయాలను చూడండి. అసహ్యమైన అనే విషయాన్ని చెప్పాడు. దేవునికి అసహ్యమైన జీవితాలు వారు జీవిస్తున్నట్లుగా చూస్తున్నాం. ఆ ప్రజలు ఏ విధంగా ఉంటూ ఉన్నారో చూస్తూ ఉన్నాం. అసహ్యమైన వాటి చేత ఆ దేశము నలుదిక్కుల నిండినదాయను అని చెప్పాడు. ఆ దుర్మార్గం అంతా కూడా కానాన్ దేశం అంతా కూడా నిండిపోయినట్లుగా చూస్తున్నాం. ఇశ్రాయేలు ప్రజలకు కూడా అదే చెప్పాడు. కనుక మీరు కానాన్ దేశాన్ని స్వతంత్రించుకోబోతూ ఉన్నారు. మీరు వారిలాగా ఉండవద్దు అనే విషయాన్ని చాలా చక్కని హెచ్చరిక చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. రండి దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. లేవ్యాకాండానికి ఇప్పుడు వెళ్దామండి. లేవ్యాకాండము 18వ అధ్యాయానికి రండి. మీరు ఎక్కడికి వెళ్ళాలో ఆ విషయాన్ని గురించి చాలా స్పష్టంగా చెప్పినట్లుగా చూస్తున్నాం. చూడండి 18వ అధ్యాయానికి రండి. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చాను. నేను మీ దేవుడైన యెహోవానని నీవు ఇశ్రాయేలుతో చెప్పుము. మీరు నివసించిన ఐగుప్తు దేశ ఆచారంలో చొప్పున మీరు చేయకూడదు. నేను మిమ్మల్ని రప్పించుచున్న కానాను దేశ ఆచారముల చొప్పున మీరు చేయకూడదు. వారి కట్టడలను బట్టి నడవకూడదు. వారి విధులను మీరు నా విధులను గైకొనవలెను. నా కట్టడలను బట్టి నడుచుకొనుటకు వాటిని అనుసరింపవలను. మీ దేవుడైన యెహోవాను నేను యెహోవాను. మీరు నా కట్టడలను నా విధులను ఆచరింపవలెను. వాటిని గైకొనువాడు వాటి వలన బ్రతుకును. నేను యెహోవాను అని చెప్పుకుంటూ వచ్చాడు. దేవుడు చెప్పిన విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అందులో మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఈ లేవ్యాకాండం 18వ అధ్యాయానికి వచ్చినప్పుడు వారి జాబితా అంతా చెప్పుకుంటూ వచ్చాడు. 6వ వచనాన్ని నుంచి మీరు గమనిస్తూ ఉన్నప్పుడు మీలో ఎవడు అనే విషయాన్ని, అక్కడ కానానీయులు ఎటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నవాళ్ళు అనే విషయాన్ని గురించి మనం చూస్తూ ఉంటే అక్కడ చెప్పాడు. ఏమన్నాడు? వారు తల్లితోనూ చెల్లితోనూ అక్కతోనూ ఆ యొక్క అత్తతోనూ వారు ఎటువంటి ఆ యొక్క పాపపు పనులు చేస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఇంగ్లీష్లో చాలా చక్కగా రాయబడింది. నగ్నత్వము అనే విషయాన్ని, దిగంబరత్వము అనే విషయాన్ని ఇందులో చూస్తూ ఉన్నాం. ఇవి లేవ్యాకాండములో చాలా చక్కగా అనేక సార్లు పదే సార్లు చెప్పినట్లుగా చూస్తూ ఉన్నాం. గనక ఇలాంటి అపవిత్రమైన కార్యకలాపాలు వారు చేసేవారు. అలాంటివి కింద చెప్పాడు దేవుని 24వ వచనంలో, వీటిలో దేని వలనైనను అని చెప్పి ఆ యొక్క 6వ వచనం నుంచి 23 వరకు ఉన్న వచన భాగంలో చెప్పుకుంటూ వచ్చాడు. అందులో ఎవరితో ఏ రీతిగా ఉండాలి, ఏ రీతిగా ఉండకూడదు ఆ విషయాన్ని, ఆ యొక్క అపవిత్రమైన ఆ యొక్క జారత్వము, వ్యభిచారము అనేది, ఆ యొక్క లైంగిక పాపములను గురించి చెప్పుకుంటూ వచ్చాడు. ఆ లైంగిక పాపాల గురించి ఆ యొక్క సహోదరితో, భార్య అక్కతో, చెల్లితో ఇలాంటి పాపాలు చేసే వాటన్నిటిని గురించి మాట్లాడుతూ వచ్చాడు.
పొరుగువాని భార్యను గురించి మాట్లాడుతూ వచ్చాడు. ఇంకా చెప్పాడు, పిల్లలను సంతానాన్ని గురించి, అగ్నిగుండంలో దాటించడం గురించి మాట్లాడుతూ వచ్చాడు. ఆ యొక్క శకునాల గురించి మనం చూస్తున్నాం. ఈ రోజున జ్యోతిష్కాలు చెప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. శకనము చూడడం అనేది, జంతువులతో ఆ యొక్క అపవిత్రత కలుగజేసుకోవడం అనేది, ఇలాంటివి పాప జాబితా అంతా కూడా కనబడుతూ ఉంది. వారు అలాగ పనిచేసి వారు చేసిన ఏంటంటున్నాడు, వారు దేశమంతటినీ కూడా అపవిత్రపరిచిరి. దేవుని యొక్క వాక్యంలో 24వ వచనంలో, వీటిలో దేని వలనను అపవిత్ర కలగ చేసుకొనకూడదు, నేను మీ ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్న జనముల వాటన్నిటి వలన అపవిత్రులయ్యిరి అనే మాటను చూస్తూ ఉన్నాం. మీ ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్న జనములు, ఆ మాటలు మనం చూస్తున్నప్పుడు వాటి అపవిత్రులయ్యిరి అనే మాటను, ఆ దేశము అపవిత్రత కలది అనే మాటను చెప్పుకుంటూ వచ్చాడు. నేను దాని మీద దాని దోష శిక్షను మోపుచున్నాను అని చెప్పి కానాను దేశాన్ని గురించి మాట్లాడుతూ వచ్చాడు. అవన్నీ కూడా మీరు 30 వచనాల వరకు చదువుతున్నప్పుడు వీరు ఎటువంటి పాపపు పనులు చేశారో ఆ జాబితాను అంతటినీ కూడా చెప్పుకుంటూ వచ్చాడు. అసహ్యమైన కార్యాలు చేస్తున్నట్లుగా చూస్తున్నాం. పురుషులతో జీవిస్తున్న విధానాన్ని గురించి మనం చూస్తున్నాం. గనుక 24 నుంచి 28 వరకు మనం చూస్తూ ఉన్నప్పుడు, వారి మీదకి ఆ దేశం కాపురం ఉన్న వెళ్ళగ్రక్కి ఉన్నది కాబట్టి ఆ దేశం మీకంటే ముందుగానున్న ప్రజలను వెళ్ళగ్రక్కిన వేసిన ప్రకారము మీ అపవిత్రతను బట్టి మిమ్మును వెళ్ళగ్రక్కి వేయకుండానట్లు మీరు అనగా స్వదేశీయే గాని మీలో నివసించు పరదేశే గాని ఈ హేయక్రియలన్నిటిలో దేనిని చేయక ఈ నా కట్టడలను నా విధులను ఆచరింపవలను అని చెప్పుకుంటూ వచ్చాడు. దేవుడు చాలా చక్కగా చెప్పుకుంటూ వచ్చాడు. ఏ పనులు చేయకూడదో ఇశ్రాయేలు ప్రజలకు ఆ విషయాలను గురించి చాలా చక్కగా వివరిస్తూ వచ్చాడు. అయితే ఇశ్రాయేలు ప్రజలు చేసిన పనేంటి అనంటే, ఇక్కడ ఎజ్రా గ్రంథానికి మీరు వచ్చినప్పుడు ఆ 9వ అధ్యాయంలో ఏం చేశారు? వారు కూడా వారి దేశం కానాన్ దేశం అంతా కూడా అలాగా నిండిపోయింది. అలాంటి వాళ్ళతో మీరు సంబంధం కలిగి ఉండకూడదు అని చెప్పుకుంటూ వచ్చాడు. వారి యొక్క కుమార్తెలను మీరు పెళ్లి చేసుకోకూడదు, పెళ్లికి ఇవ్వకూడదు అనే విషయాన్ని గురించి చాలా చక్కగా వివరిస్తూ వచ్చాడు. అంటే ఎజ్రా దేని మీద ఆ యొక్క ప్రార్థన జీవితం ఆధారపడింది అనంటే, దేవుని లేఖనాల ప్రకారంగా ఆధారంతోనే అతడు ప్రార్థన చేస్తూ తన పాప జీవితాన్ని, దేశ ప్రజల యొక్క పాప జీవితాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నట్లుగా చూస్తున్నాం. ఇంకా ముందుకు వెళ్దాం మనం. ఆ మాటలు వారంతా కూడా ఎటువంటి తుచ్చమైన పనులు చేసేసారో చూస్తూ ఉన్నాం. మీరు రోమీలకు రాసిన పత్రికలోనికి వెళ్దాం. 1వ అధ్యాయం 26వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను, చూడండి. వారు దేవుని ఆరాధించడం మానేసి వారు ఎటువంటి జీవితాన్ని, అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించాను. వారు స్త్రీల సహితము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి అనే మాట ఉంది. వారు ఎటువంటి రీతిగా తుచ్చమైన అభిలాషలకు వెళ్ళిపోయారు. ఆ పాపము అనేది మనుషులతోనూ పాపం చేయడం మాత్రమే కాదు, జంతువులతో కూడా పాపం చేసే అంత దిగజారిపోయిన అలాంటి పరిస్థితిలోనికి వెళ్ళిపోయారు. అది అందుచేత దేశము అపవిత్రమైపోయింది. గనక అపవిత్రమైపోయిన ఆ యొక్క ప్రజలను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. వారి యొక్క పాపం ఎంతైంది అనంటే, అక్కడ చెప్పాడు, ఆ దేశము నలుదిక్కులా నిండినదాయను అని అన్నాడు. ఆ పాపం అంతా కూడా విస్తారముగా ఉన్నట్లుగా చూస్తున్నాం. అంతా కూడా నిండిపోయింది. ఆ తుచ్చమైన అభిలాషలకు నిండిపోయింది. వారి జీవితం అంతా కూడా దేవునికి చోటులేని బ్రతుకులైపోయారు. కానానీయులు ఆ విధంగా ఉండేవారు అనే విషయాన్ని. కనుక అలాంటి వారితో మనం ఏం చేయకూడదు అని చెప్పాడు 12వ వచనంలో. కాబట్టి మీరు మీ కుమార్తెలను వారి కుమారులకు ఇయ్యకుడి అని చెప్పాడు. గనక అపవిత్రమైన ఆ దేశంలోకి మీరు వెళ్తూ ఉన్నారు. వారితో కలిసి
ఆ యొక్క వివాహ సంబంధాలు చేసుకోకూడదు అని చెప్పుకుంటూ వచ్చాడు. దేవుని యొక్క వాక్యంలో నేను చదువుతూ ఉన్నాను. ఇదంతా కూడా ఎక్కడి నుంచి ప్రార్థన చేస్తున్నాడు? దేవుని వాక్యానుసారంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చూడండి, మీరు ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయానికి రండి. 1వ వచనంలో, నీవు స్వాధీనపరుచుకొనబోవు దేశములోనికి నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చి అని అన్నాడు. చేర్చిన తర్వాత అక్కడ ఏం చేయమని చెప్పాడో దేవుని యొక్క వాక్యంలో చదువుతూ ఉన్నాను. ఆ దేశాలన్నింటినీ కూడా అప్పగించిన తర్వాత అని చెప్పాడు 1వ వచనంలో. 2వ వచనంలో అన్నాడు, నీ దేవుడైన యెహోవా వారిని అప్పగించినప్పుడు నీవు వారిని హతము చేయవలను, వారిని నిర్మూలము చేయవలను, వారితో నిబంధన చేసుకొనకూడదు, వారిని కర్ణింపకూడదు, నీవు వారితో వియ్యమందకూడదు, వాని కుమారునికి నీ కుమార్తెను ఇయ్యకూడదు, నీ కుమారునికి వాని కుమార్తెను పుచ్చుకొనకూడదు. వారు ఇదంతా కూడా చెప్పుకుంటూ వచ్చాడు. అయితే ఇశ్రాయేలు ప్రజలు చేసిన పనేంటి అనంటే, వీళ్ళు అన్య వివాహాలు చేసుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం. చూడండి, 12వ వచనాన్ని మీరు ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం చదివాను. అలాగే ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి మీరు మీ కుమార్తెలను వారి కుమారులకు ఇవ్వకుడి అని చెప్పుకుంటూ వచ్చాడు. వారి కుమార్తెలను మీ కుమారులకు పుచ్చుకొనకుడి అని చెప్పుకుంటూ వచ్చాడు. ఏమి చెప్పాడో చదువుతూ ఉన్నాం మనం. వారి ఎటువంటి రీతిగా ఉన్నారు? కానానీయులు చాలా దుర్మార్గులు, వారు అపవిత్రమైన వారు, వారికి వాయా వరుస అనేది లేదు, వారు జంతువుల కంటే హీనముగా ప్రవర్తించేవాళ్ళు, వారి ఆచారాలు వారి పద్ధతులు చేయకూడదు అని చెప్పుకుంటూ వచ్చాడు. అందుకే వారితో మనం ఎంత మాత్రం బియ్యమొందకూడదు అనే విషయాన్ని గురించి మనం దేవుని యొక్క వాక్యంలో చాలా స్పష్టంగానే మనం గమనిస్తూ ఉన్నాం. గనుక వారికి ఇజ్రా చేస్తున్న పనేంటి అనంటే, ఆ నైతికంగా అలాగ ఉండడం చేత వారు బలహీనపరచబడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. అందుకే వారితో మీరు సంబంధాలు చేయకూడదు అని చెప్పాడు. అయితే వీళ్ళు ఇశ్రాయేలు ప్రజలు చేసిన పనేంటంటే, దేవుని వాక్యాన్ని ఉల్లంఘించినట్లుగా చూస్తూ ఉన్నాం. వారు జీవితం అంతా కూడా మీరు ఏం చేశారు? మరియు వారి క్షేమ భాగ్యములు కలగవలనని మీరు ఎన్నటికీ కోరకుండిన ఎడల మీరు బలముగా ఉండి అని అన్నాడు. ఈ ఎజ్రా గ్రంథంలో 9వ అధ్యాయం 12వ వచనాన్ని నేను చదివాను. గనుక ఎవరిని పెళ్లి చేసుకోకూడదు అని చెప్తే, అన్య స్త్రీలను పెళ్లి చేసుకోకూడదు, అవిశ్వాసులతో మనం జోడుగా ఉండవద్దని పౌలు తన పత్రికలో చాలా స్పష్టంగా చెప్పాడు. వీరు ఇశ్రాయేలు ప్రజలు చేసిన ఆ పాపం ఏంటి అనంటే, అన్య స్త్రీలను పెళ్లి చేసుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఎంత భయంకరమైన విషయం అసలు! వారు అన్య స్త్రీలను పెళ్లి చేసుకుని వారి జీవిత విధానం అంతా కూడా, వారి విశ్వాస ఆధ్యాత్మిక జీవితం కానీ అంతా కూడా దిగజారిపోయినట్లుగా చూస్తూ ఉన్నాం. అందుకే వారు చెప్పారు, ఇక్కడ చెప్తున్న విషయం, వారి యొక్క క్షేమ భాగ్యములు కలగవలనని మీరు వారికి ఎన్నటికీ కోరకుండిన ఎడల మీరు బలముగా ఉండి అనే మాటను చెప్పాడు. ఎందుకు చెప్తున్న విషయాన్ని చెప్పాడు? మీరు ఆ మాటలు మనం చదువుతూ ఉంటే, ఆ దేశం యొక్క సుఖమును అనుభవించి మీ పిల్లలకు నిత్య స్వాస్యముగా దానిని అప్పగించదరని చెప్పిరి అని మాట్లాడు. ఏది చేయకపోతే దేవుడు ఇస్తాడో చెప్పుకుంటూ వచ్చాడు. ఈ ప్రజలు ఏం చేశారు అనంటే, అన్య స్త్రీలను పెళ్లి చేసుకోవడం ప్రారంభించారు, అన్య మతస్థులను పెళ్లి చేసుకోవడం ప్రారంభించారు. వారు దేవునికి దూరం అయిపోయినట్లుగా చూస్తూ ఉన్నాం. అందులో మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క మొట్టమొదట ఉదాహరణ, చాలా భయంకరమైన ఉదాహరణ ఏంటి అనంటే, రాజుల గ్రంథానికి మనం వెళ్తే మొదటి గ్రంథంలో సొలొమోను చేసిన తప్పు అదే కనబడుతూ ఉన్నట్లుగా చూస్తున్నాం. సొలొమోను రాజులు మొదటి గ్రంథంలో 11వ అధ్యాయం 11 వచనాల్లో మనం చదువుతూ ఉన్నప్పుడు, ఆ యొక్క సొలొమోను అనేక మంది స్త్రీలను పెళ్లి చేసుకున్నట్లుగా చూస్తున్నాం. 700 భార్యలు, 300 ఆ యొక్క ఉంపుడు గతలు ఆ యొక్క ఉంచుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఇంత మందిని, ఆ యొక్క 1000 మందిని ఉంచుకున్నాడు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందో అదంతా కూడా ఉల్లంఘించినట్లుగా చూస్తున్నాం. అందుకే ఏమైపోయాడు అనంటే, ఈ యొక్క యథార్థ హృదయం అంతా పోయినట్లుగా చూస్తున్నాం. తన హృదయం అంతా కూడా దేవుని దగ్గర నుంచి
తొలగిపోయినట్లుగా మనం గమనిస్తున్నాం. చూడండి 10వ వచనంలో చదువుతున్నాను. నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము ఆయన యుద్ధ నుండి తొలగిపోయాను అని అన్నాడు. కనుక ఈ రోజున చాలామంది అన్య స్త్రీలను పెళ్లి చేసుకోవడం వలన దేవుని సంఘాలకు కూడా రావడం లేదు, బైబిల్ కూడా చదవడం లేదు. అసలు అవిశ్వాసులను పెళ్లి చేసుకోవడం వలన ఎంత దౌర్భాగ్యమైన స్థితికి వెళ్ళిపోయారో చూస్తున్నాం. వారి హృదయాలు కూడా తిప్పబడినట్లుగా చూస్తున్నాం. అందుకే చెప్పాడు, యెహోవా ఏం చేశాడు అనంటే సొలొమోను హృదయము ఆయన నుండి తొలగిపోయాను, దేవుడి నుంచి కూడా తొలగిపోయింది. అసలు ఇలాంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు అనే విషయాన్ని ఎజ్రా గుర్తించి దేవుని సన్నిధిలో అంతా కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభువా, నిజమే, మేము దేవునికి దూరం అయిపోతే, దేవుని ఆజ్ఞలకు అవిధేయత చూపిస్తే మా జీవితాల్లో ఆశీర్వాదాలు రావు అనే విషయాన్ని గమనించినట్లుగా చూస్తున్నాం. ఆ ప్రార్థన జీవితం అంతా కూడా మేము అవిధేయులం అయిపోయాము అనే విషయాన్ని ఎజ్రా చాలా స్పష్టంగా చెప్తున్నట్లుగా చూస్తున్నాం. నిజంగా ఆశీర్వాదాలు రావాలి అనంటే దేవుని యొక్క ఆదేశాలకు విధేయత చూపగలిగినప్పుడే ఆశీర్వాదాలు వస్తాయి. అందుకే చెప్పాడు, కోరకుండిన ఎడల అనే మాటను చెప్పాడు 12వ వచనంలో. అలాగా మనం చేయకుండా ఉంటే మీరు బలముగా నుండి ఆ దేశం యొక్క సుఖమును అనుభవించి మీ పిల్లలకు నిత్య స్వాస్యముగా అని చెప్పాడు. మీరు బలంగా ఉండాలి, మీరు సుఖంగా ఉండాలంటే నా మాటలు వినాలి, నా మాటలకు విధేయత చూపించాలి. ద్వితీయోపదేశ కాండంలో చెప్పిన రీతిగా, లేవియా కాండంలో చెప్పిన రీతిగా అన్ని జనుల యొక్క ఆచారాలు ఆచరిస్తే మన జీవితాల్లో ఆశీర్వాదాలు రావు, దేవుని ఆశీర్వాదాలు ఎంత మాత్రం కూడా రావు అనే విషయాన్ని అక్కడ చాలా స్పష్టంగా చూస్తున్నట్లుగా చూస్తున్నాం. మీరు బలముగా ఉండడం అనేది దేశం యొక్క సుఖాన్ని అనుభవించాలి అనంటే మన జీవితం యథార్థంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. అలాగ లేనప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు ఎంత మాత్రం కూడా రావు. అందుకే కీర్తన గ్రంథానికి మనం వెళ్దాం. కీర్తన గ్రంథంలో ఆ మాటలు చదువుతూ ఉన్నాను. చూడండి, కీర్తన గ్రంథంలో 84వ కీర్తనలోనికి రండి. 84వ కీర్తనలో 11వ చరణాన్ని చదువుతున్నాను. నీ దేవుడని యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు అని అన్నాడు. యథార్థంగా ప్రవర్తించే వారికి దేవుడు మేలు చేసే దేవుడు అనే విషయాన్ని గమనించాలి. విధేయత వలన ఆశీర్వాదం వస్తుంది, అవిధేయత వలన మన జీవితానికి నష్టం కలుగుతుంది, ప్రార్థనకు కూడా జాబ్ రాదు. ఎందుకు ఇశ్రాయేలు ప్రజలు బలహీనమైపోయారు? కారణం ఏంటంటే వారు దేవుని మాటలకు విధేయత చూపడం లేదు, దేవుని మాటలకు వారు విధేయత చూపలేదు. దేవుడు అని చెప్పాడు, మీరు విధేయత చూపిస్తే ఆ యొక్క దేవుడు విధేయత చూపిస్తే మీరు బలంగా ఉంటారు, అవిధేయత చూపిస్తే బానిసలవుతారు. ఎందుకు ఇశ్రాయేలు ప్రజలు బానిసలైపోయారు? మనం దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతున్నప్పుడు బబులోను చెరలోనికి ఎందుకు వెళ్ళిపోయారు, అష్షూరు చెరలోనికి ఎందుకు వెళ్ళిపోయారు, న్యాయాధిపతుల గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు పీడింపబడ్డారు, ఎందుకు హీనపరచబడ్డారు, ఎందుకు వారు శ్రమపరచబడ్డారు, ఎందుకు కారణం అనంటే దేవుని వాక్యానికి అవిధేయత చూపించడం వలన వారి జీవితంలో వారు దేవుని యొక్క ఆశీర్వాదాలు పోగొట్టుకున్నట్లుగా చూస్తున్నాం. ఈ రోజున మనం ప్రార్థన చేసేటప్పుడు మన జీవితంలో ఎంత అవిధేయత ఉన్నదో వాటిని మనం సరి చేసుకోవడం చాలా అవసరం. అసలు అవిధేయత కలిగి ఉన్నప్పుడు దేవుడు మన ప్రార్థన జీవితాన్ని ఆలకించడు. అది ఎజ్రా గుర్తించినట్లుగా చూస్తున్నాం. ఈ రోజున నీవు నీ జీవితంలో గుర్తించగలుగుతున్నావా? ఎందుకు ప్రార్థనకు జాబ్ రావడం లేదని చాలా మంది వారు చాలా సతమతం అవుతూ ఉంటారు. ప్రార్థనకు జాబ్ రావాలి అనంటే యోహాను రాసిన మొదటి పత్రికలోనికి వెళ్దాం. 3వ అధ్యాయంలో చదువుతూ ఉన్నాను. చూడండి, 22వ వచనంలో మనము ఆయన ఆజ్ఞలను గైకొనొచ్చు, ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనక మనం ఏది అడిగినను అది ఆయన వల్ల మనకు దొరుకును. ఎప్పుడు దొరుకుతుంది? విధేయత చూపించిన వారికి ప్రార్థన చేస్తున్నప్పుడు దొరుకుతుంది. విధేయత లేని వారికి దేవుని యొక్క ఆశీర్వాదాలు ఎంత మాత్రం కూడా రాదు. ఎజ్రా తన జీవితంలో గుర్తించాడు. అందుకే దేవుని సన్నిధిలో
ఒప్పుకుంటున్నట్లుగా చూస్తున్నాం. ఏ ఏ దేశాన్ని స్వతంత్రించుకోవాలో, ఏ పాలు తేనెలు ప్రవహించు దేశంలోనికి నేను మిమ్మల్ని ప్రవేశపెడుతూ ఉన్నప్పుడు ఆ దేశం యొక్క ఆచారాలు, పద్ధతులు, వారి యొక్క సాంప్రదాయాలు మీరెంత మాత్రం కూడా అనుసరించకూడదు, అపవిత్రపరచుకోకూడదు, మీరు పెళ్ళిళ్ళు చేసుకోకూడదు వాళ్ళని అని చెప్తే వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలు అదే పని చేస్తున్నట్లుగా చూస్తున్నాం. దేవుని యొక్క అవిధేయత వలన దేవుని యొక్క ఆశీర్వాదాలు పోయాయి అనే విషయాన్ని ఎజ్రా గుర్తించినట్లుగా చూస్తున్నాం. ఆ యొక్క అపవిత్రత నిండిపోయిన దేశం నుంచి వారిని వెళ్ళగొడితే మనల్ని ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలను తీసుకుని వెళ్ళి అందులో ఉంచితే వాళ్ళు దేవుని యొక్క అవిధేయత చూపినట్లుగా చూస్తున్నాం. కనుక ఈ రాత్రి సమయంలో కూర్చుని ఆలోచించాల్సింది ఏంటంటే, మన జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదాలు రావాలి అనంటే, మన ప్రార్థనలకు జాబు రావాలి అంటే మనం తప్పకుండా దేవుని యొక్క ఆజ్ఞలు ప్రకారంగా మనం జీవించగలిగినప్పుడు, దేవుని వాక్యానుసారంగా జీవించగలిగినప్పుడే మన ప్రార్థనలకు జాబ్ వస్తాయి. అంతేగాని మనం ప్రార్థన చేస్తున్నాం అని చెప్పడం కాదు. అసలు దేవుని వాక్యానుసారంగా అందుకే చెప్పుకుంటూ వచ్చాడు, మీరు పుచ్చుకొనకుడి అని చెప్పాడు, ఇయ్యకుడి అని చెప్పుకుంటూ వచ్చాడు. ఆ 12వ వచనంలో చూడండి, ఇయ్యకుడి, పుచ్చుకొనకుడి, కోరకుండిన ఎడలా అనే విషయాన్ని, ఆ యొక్క అన్ని కూడా కండిషనల్. ప్రార్థనకు కండిషన్ ఉంది, షరతు ఉంది. మనం చేయగలిగినప్పుడు దేవుడు ఇస్తాడు. అందుకే అన్నాడు, మనం ఆయన ఆజ్ఞలు గైకొనుచున్నాము గనక అనే విషయాన్ని చెప్పాడు. దేవుని వాక్యానుసారంగా మనం జీవించకుండా మన ప్రార్థనలకు ఎంత మాత్రం కూడా జవాబు రాదు. అసలు ఎజ్రా తన జీవితంలో అది గుర్తించాడు. వాక్యాన్ని, దేవుని ధర్మశాస్త్రాన్ని పరిశోధించడం మాత్రమే కాదు, పఠించడం మాత్రమే కాదు, దాని ప్రకారంగా నడుచుకున్నాడు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. 7వ అధ్యాయం 10వ వచనంలో నేను ఆ మాటలు చదువుతూ వచ్చాను. కనుక ఎజ్రా ఏం చేశాడు? యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకు, దేవుని వాక్యాన్ని చదవడం మాత్రమే కాదు, దేవుని వాక్యానుసారంగా జీవించడం నేర్చుకుందాం. జీవించి ఆయన కట్టడలను, విధులను, ఆ విషయాన్ని నడుచుకుందాం. ముందు పరిశోధన చేద్దాం, నడుచుకుందాం, ఇతరులకు నేర్పిద్దాం. ఎందుకంటే మన సమాజం బాగుపడాలి. దేవునికి అవిధేయత అనేది వారి జీవితంలో బానిసత్వానికి తీసుకుని వెళ్ళిపోయింది, చెరలోనికి తీసుకుని వెళ్ళిపోయింది. ఇశ్రాయేలు ప్రజలు దేవుడు శేషము ఉంచి కనికరించి తీసుకొస్తే ఆ విషయాలన్నీ కూడా ఎజ్రా దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటూ, ఇయ్యకుడి, పుచ్చుకొనకుడి, ఆ యొక్క కోరకుడి. అప్పుడు ఏమవుతాం అనంటే, మీరు బలముగా ఉండి ఆ దేశం యొక్క సుఖమును అనుభవించి మీ పిల్లలకు నిత్య ఏం చేస్తారంట? స్వాస్థ్యముగా. ఎందుకు అప్పగించలేకపోయారు ఇశ్రాయేలు ప్రజలు? వారి అవిధేయత వలన వారి పిల్లలకు ఆశీర్వాదాలు ఇవ్వలేకపోయారు. ఈ రోజున నీ జీవితంలో కూడా ఒక్కసారి ఆలోచించు. అందుకే దేవుని వాక్యానికి దేవుని వాక్యము వైపు మళ్ళీ జీవితాన్ని సరిచేసుకుని ప్రార్థన జీవితాన్ని చేయి. ఎజ్రా ఆ పని చేశాడు. ఈ రాత్రి సమయంలో దేవుని వాక్యాన్ని వింటున్న నీవు ఆ పని చేయగలిగితే, ఆ పని నువ్వు చేయగలిగితే, దేవుడు నీ ప్రార్థనకు కూడా జవాబిస్తాడు, నీ ప్రార్థనకు కూడా జయమిస్తాడు దేవుడు. విధేయత లేని ప్రార్థనకు జవాబులు రావు. విధేయతతో కూడిన ప్రార్థనలు కావాలి. అందుకే దేవుని వాక్యానుసారంగానే ప్రార్థనలు చేస్తున్నట్లుగా చూస్తాం. ఈరోజు దేవుని వాక్యానుసారమైన ప్రార్థనలు కొరతైపోయి సంఘాల్లో ఏవో ఉద్రేకాలతో ప్రార్థన చేయడం కాదు. ఎజ్రా ద్వితీయోపదేశ కాండం, లేవ్యా కాండం, ఇవన్నీ కూడా మనసులో పెట్టుకొని తన జీవితాన్ని సరిచేసుకొని ప్రార్థన చేశాడు. ఈరోజు నీవు కూడా దేవుని వాక్యాన్ని వింటున్న నీవు వాక్యాన్ని పరిశోధించు, చదువు, నీ జీవితాన్ని సరిదిద్దుకొని ప్రార్థన చేయి. దేవుడు తప్పకుండా జవాబిస్తాడు. దేవుడు ఈ కొద్ది మాటలను దీవించునుగాక. 4వ విషయాన్ని
ప్రభు చిత్తమైతే వచ్చే వారం వాటిని గురించి మనం ఆలోచన చేద్దాం. Subscribe now and press the bell icon. Never miss an update.